హిందూ ధర్మం జ్యోతిష శాస్త్రంలో చెట్లు, మొక్కలను చాలా అద్భుతంగా పరిగణిస్తారు. మతపరమైన దృక్కోణంలో చూస్తే కొన్ని చెట్లు, మొక్కలు చాలా ముఖ్యమైనవి. అవి జాతకంలోని గ్రహాలు, నక్షత్రాల దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తాయి. ఈ మొక్కల్లో ఒకటి జమ్మి చెట్టు. శరన్నవరాత్రుల ఉత్సవాల్లో దుర్గాదేవికి ఎర్రటి పువ్వులతో ఉన్న జమ్మి ఆకులను సమర్పించడం వల్ల అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. నవరాత్రులలో దుర్గాదేవిని జమ్మి ఆకులతో పూజిస్తారు. నవరాత్రులలో ప్రతిరోజు దుర్గాదేవికి ఎర్రటి మందారం పువ్వులతో పూజ చేస్తారు. వివిధ పురాణాలు, శాస్త్రాలలో ఎరుపు మందారం పువ్వులతో అమ్మవారిని పూజించడం గురించి వివరించబడింది. అయితే జమ్మి పువ్వులు, ఆకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవని చాలా తక్కువ మందికి తెలుసు. నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారికి ఒకటైన మందార పువ్వు, షమి పువ్వులతో ఉన్న ఆకును సమర్పిస్తే భగవతీదేవి అపారమైన అనుగ్రహాన్ని పొందుతారు. అమ్మవారిని వీటితో పూజించడం వలన ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి, అన్ని కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. జమ్మి ఆకులకు సంబంధించి ఒక పురాణం కూడా ఉంది. పురాణాల ప్రకారం దసరా రోజున దశరథ మహారాజు జమ్మి చెట్టు నుండి బంగారు నాణాలను అందుకున్నాడు. అప్పటి నుండి దసరా రోజున షమి వృక్షాన్ని పూజించే సాంప్రదాయం కొనసాగుతోంది. శ్రీరాముడు దుర్గామాత పూజతో పాటు షమి వృక్షాన్ని కూడా పూజించాడని మరో కథనం. అంతేకాదు, పాండవుల మధ్యముడు జమ్మి చెట్టు మీద నుండి తన ధనస్సుని దసరా రోజున తీసుకున్నాడని విశ్వాసం. కనుక నవరాత్రి ఉత్సవాల ముగింపులో 10వ రోజైన దసరా రోజున షమి వృక్షాన్ని పూజించడం వల్ల ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని, భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని నమ్ముతారు. జమ్మి చెట్టు చాలా అద్భుత వృక్షంగా పరిగణించబడుతుంది. ఈ చెట్టును ఇంటి ఆవరణలో నాటడం వల్ల దేవతల ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. ఇంటికి దక్షిణ దిక్కు లేదా తూర్పు దిక్కున జమ్మి చెట్టును ఉంచి నిత్య పూజలు చేసి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని విశ్వాసం. జమ్మి చెట్టును నాటడం వల్ల శనిదోషం కూడా తొలగిపోతుంది. జమ్మి ఆకులను ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవడం వలన తంత్రం, మంత్రం, ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుంది. విజయదశమి రోజున ప్రదోష సమయంలో జమ్మి చెట్టును పూజించాలి. తంత్రశాస్త్రంలో దుర్గాదేవికి క్రమం తప్పకుండా జమ్మి ఆకులను సమర్పించడం శుభప్రదం. అమ్మవారు సంతోషించి తన భక్తుల కుటుంబాన్ని ఆశీర్వదిస్తుందని నమ్మకం. దుర్గాదేవికి నిత్యం జమ్మి ఆకును నైవేద్యంగా పెట్టడం వల్ల దుఃఖంతో పాటు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అమ్మవారికి జమ్మి ఆకులతో పూజించే ముందు వాటికి చందనం, కుంకుమని దిద్దండి. ఆ తర్వాత అమ్మవారిని ధ్యానిస్తూ కోరికను అమ్మవారి ముందు తెలియజేస్తూ దుర్గమ్మకి జమ్మి పత్రాలు సమర్పించండి. శ్రీ మహావిష్ణువు తలపై తులసీ దళాన్ని ఏ విధంగా ఉంచుతారో అదే విధంగా అమ్మవారి తలపై షమి ఆకులను సమర్పించండి. దుర్గాదేవికి అలాగే గణేశుడికి షమి ఆకులను సమర్పించండి. తల్లి తనయుడిని షమి ఆకులతో పూజించడం వల్ల జీవితంలో శుభం కలుగుతుంది.